హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. రవ్వ కేసరిని చల్లారిన తర్వాత కూడా గట్టి పడిపోకుండా సాఫ్ట్గా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చాలా సింపుల్గా ఈ వీడియోలో చూపిస్తాను. రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉండి వెడల్పుగా గల ఒక ప్యాన్ పెట్టుకోండి. అది హీట్ అయిన తర్వాత అరకప్పు నెయ్యిని వేసి వేడవనివ్వండి. నెయ్యి వేడైన తర్వాత మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోండి. ఇక్కడ నేను జీడిపప్పు, కిస్మిస్ మాత్రమే వేస్తున్నాను. మీరు మీకు నచ్చినవి వేయించుకోవచ్చు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత వీటిని చిన్న కప్పులోకి పక్కకు తీసేసుకుని ఉంచుకోండి. ఇవి వేగిపోయిన తర్వాత ఇదే నెయ్యిలోని బొంబాయి రవ్వని వేసుకుని వేయించుకోవాలి. అంటే ఉప్మా రవ్వ అండి, సూజీ అని కూడా అంటారు. 1 కప్పు రవ్వని వేసుకుని వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని రవ్వ మాడిపోకుండా చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. రవ్వ వేయించుకునేటప్పుడే 1 కప్పు రవ్వకి 3.5 కప్పులు నీళ్లు వేసి ఒక గిన్నెలోకి తీసుకుని పక్క స్టవ్ మీద నీళ్ళని మరగనిస్తూ ఉండాలి. నీళ్లు మరిగేలోపు మనకి రవ్వ అంతా కూడా బాగా వేగి చక్కటి సువాసన వస్తూ ఉంటుందండి. కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు బాగా మరుగుతున్న నీళ్ళని ఈ రవ్వలోకి వేసి ఒక చేత్తో కలుపుకుంటూ నీళ్లు ఒక చేత్తో వేసుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టదండి. అస్సలు మీకు వేడివేడి నీళ్ళు వేస్తే అస్సలు ఉండలు కట్టదు. ఇది మనం నీళ్లు వేసినప్పుడు పలచగా ఉంటుంది, కానీ మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒకటి లేదా 2 నిమిషాల పాటు విధంగా కలుపుతూ ఉంటే చూడండి, ఇక్కడ చూపించిన విధంగా బాగా చిక్కబడుతుంది. ఈ రవ్వ కేసరికి నెయ్యి లేదా పంచదార అనేది కాస్త ఎక్కువే పడతాయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు సగం తగ్గించుకోవచ్చు. 1 కప్పు రవ్వకి 1.5 కప్పుల పంచదారని వేసుకోవాలి. ఇలా చిక్కబడిన రవ్వ అంతా కూడా మళ్ళీ పంచదార వేసిన తర్వాత కాస్త లూజ్ అవుతుంది. మరొక నిమిషం పాటు అదే విధంగా ఉడకనిస్తూ ఉంటే అది కూడా దగ్గరికి వస్తుంది. 1 కప్పు రవ్వకి అరకప్పు నెయ్యి, 1.5 కప్పుల పంచదార, 3.5 కప్పుల నీళ్లు వేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మంచి సువాసన కోసం యాలకుల పొడి 1/2 చెంచా వేసానండి. అలాగే ఫుడ్ కలర్ని కూడా వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇవి వేసి కలిపిన తర్వాత మనం వేయించుకుని పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లోకి వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలండి మొత్తం ప్రాసెస్ అంతా కూడా. లేదంటే ఏమాత్రం అడుగు మాడినా కూడా రవ్వ కేసరి టేస్ట్ మారిపోతుంది. ఇవన్నీ కలిపిన తర్వాత మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే నెయ్యి పంచదారలో బాగా రవ్వ అంతా ఉడికి మంచి టేస్ట్ తోటి రవ్వ కేసరి తయారైపోయింది. ఏ పూజలకైనా కూడా చాలా సింపుల్గా ఈ రవ్వ కేసరిని తయారు చేసుకోవచ్చు. అలాగే గెస్టులకి భోజనాల్లో కూడా ఈజీగా తయారు చేసి వడ్డించవచ్చు. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ఇదే పద్ధతిలో రవ్వ కేసరి చేస్తే ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో రాసి తెలియజేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.